నేను చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకోనుడా, అంతా తెలుగులోనే చెప్పేవాళ్ళు మా సార్లు. ఒక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు తప్పితే ఇంగ్లీష్లో మాట్లాడేదే తెలియదు మాకు. ఇప్పుడేమో పట్నం వచ్చినాక అంతా ఇంగ్లీష్ మాట్లాడానే మాయే. అందుకే ఎట్టయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని డబ్బులు పెట్టి ఒక డిక్షనరీ తెచ్చుకొని పట్టుబట్టి కూర్చొని నేర్చుకుంటాడా. అవును, డిక్షనరీ అంటే గుర్తొచ్చింది. ఈ వార్త చూడండి, డిక్షనరీ పేరుని ఎట్ట వాడుకున్నారో వీళ్ళు. దొంగోళ్ళ గుట్టు పోలీసోళ్ళ కెరక, పోలీసోళ్ళ గుట్టు దొంగోళ్ళ కెరక అన్నట్టు బయట దేశాలకించి దొంగ సరుకును ఎట్ట పట్టుకొచ్చినా అరిచేతుల్లో అంజన వేసుకొని చూసినట్టే పట్టుకుంటున్నారు తెలంగాణలో పోలీసార్లు. ఇగో ఇప్పుడు చూతట్టనే గుట్టుగా పట్టుకొస్తున్న డ్రగ్స్ ను పట్టుకున్నారు హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెత్రినాక పోలీసోళ్ళు. ఇగో గీడ కనపడుతుంది చూసిలా, ఈ బుడ్డ సీసాలనే పట్టుకొస్తున్నారట డ్రగ్స్ ని. మరి ఈ బుడ్డ సీసాను ఉత్తనే జేబుల గిట్టేసుకొని వస్తున్నారేమో అనుకునేరు, కాదు. ఇగో గీ సార్ చేతులున్న బుక్కులో పెట్టుకొని పట్టుకొస్తున్నారు. ఆగో అదేంది బుక్కులు ఎట్ట పట్టుకొస్తారు గీ సీసాలని అనుకుంటారు కదా. బుక్కు కాదు, బుక్కు లెక్కనే ఉండేటి పెట్టే. ఆవు సీసాలు పట్టేటట్టున్న అట్ట మీదంగా ఇగో ఇట్ట ఆక్స్ఫర్డ్ అమెరికన్ ఇంగ్లీష్ డిక్షనరీ వల్ల కవర్ అతికిచ్చిలాట. కానీ చూడూరి పెట్టెకు మూత పెట్టినాక కూడా కమ్సే కమ్ డిక్షనరీ ఉన్నట్టే ఎట్టున్నదో. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే గీ పెట్టెలో పెట్టి పట్టుకొచ్చేటి గీ డ్రగ్స్ కు గ్రాముకు ఒక్కంటికి ఏం తక్కువ 8,000 దాకా ఖరీదు ఉంటదట. అట్ట ఏం తక్కువ 20 గ్రాముల దానికి ఉండేటి అలక తక్కువ మత్తు మందుని, ఇంకో 10 కిలోల దానికి ఉండేటి గంజాయిని కూడా పట్టుకొస్తున్నారట. ముంబైకించి పట్టుకొస్తుంటే నడుమిట్లా బండ్లు షేకింగ్ చేసేటి కాడ ఆపి పట్టుకున్నారట పోలీసార్లు. పక్కా ఇన్ఫర్మేషన్ తో ఉప్పుగూడ జెండా దగ్గర మేము అతన్ని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. 2.25 kgs ఆఫ్ గాంజా దొరికింది. అట్లానే 18.75 grams ఆఫ్ MDMA దొరికింది. దాంతోపాటు ఒక కొత్తగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రూపంలో స్నార్టింగ్ కిట్ కూడా దొరికింది. MDMA కన్సంప్షన్కి చేయడానికి అతను అదొక కిట్ అందరు దాచిపెట్టి ఆ కిట్ని కూడా ఈజీగా కన్సీల్ చేసుకుని తీసుకెళ్ళడానికి ఆ కిట్ ఉపయోగపడుతుంది. ఈ ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్లో వెళ్తుంటే అంతా మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాం. ఇగో ఇట్ట పోలీసార్లు దొంగల్ని పట్టుకునేందుకు ట్రైనింగ్ తీసుకున్నట్టే ఇట్ట ఆపేతందుకు వచ్చిన పోలీసు వాళ్ళ చేతులంగా తప్పించుకునేందుకు గిసువంటి దొంగతందాలు చేసేటోళ్ళు కూడా అట్టనే ఎట్టెట్ట తప్పించుకోవాలి, ఎట్టెట్ట పోలీసు వాళ్ళకు దొరకకుండా ఉండాలి అనేటి దాని మీద ట్రైనింగ్ తీసుకునే బయలుదేరేటట్టున్నారు చూస్తుంటే. కానీ మన పోలీసు వాళ్ళు ఏమన్నా తక్కువనా, వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా ఆ ఎత్తులను షిత్తు చేసి పట్టుకుంటారు. అందుకనే అంటారు కదా, దొంగల గుట్టు పోలీసు వాళ్ళ కెరక, పోలీసు వాళ్ళ గుట్టు దొంగల కెరక అని.